భార్య మరో అబ్బాయితో చనువుగా ఉంటుందని తెలిస్తేనే భర్తకు పట్టరాని కోపం వస్తుంది. అలాంటిది మరో పెళ్లి చేసుకుంటానంటే అంగీకరిస్తాడా? అంటే ఏ భర్త ఎందుకు ఒప్పుకోడు? ఒక్కోసారి ఇలాంటి విషయాల్లో విడాకుల వరకు వెళ్తుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్. తన భార్య జీవితం కోసం తన దాంపత్య జీవితాన్ని త్యాగం చేశాడు ఓ భర్త. చిన్నప్పటి నుంచి ప్రేమించిన యువకుడితో ఘనంగా పెళ్లి చేసి కోరుకున్న వ్యక్తితో హాయిగా జీవించు అంటూ భార్యను దీవించి పంపాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. బీహార్లోని లఖీసరాయ్ రాయ్ జిల్లా రామ్నగర్ గ్రామానికి చెందిన ఖుష్బూ కుమారి, రాజేష్ కుమార్లకు 2021లో పెళ్లయింది. అయితే ఖుష్బూ కుమారికి పెళ్లికి ముందే ఒక ప్రేమ వ్యవహారం ఉంది. చిన్ననాటి స్నేహితుడు చందన్ కుమార్తో ప్రేమ వ్యవహారాన్ని ఖుష్బూ కుమారి తన పెళ్లైన తర్వాత కూడా కొనసాగించింది. అయితే చందన్ కుమార్ తన ప్రేయసి ఖుష్బూ కుమార్ని కలిసేందుకు రామ్నగర్ గ్రామానికి రాగా ఖుష్బూ కుమారి అత్తింటి వారు ఈ విషయాన్ని పసిగట్టారు. ఖుష్బూ కుమారి, చందన్ కుమార్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఖుష్బూ కుమారి భర్త ఎంతో పెద్ద మనసుతో వ్యవహరించాడు. తన భార్య జీవితాన్ని హ్యాపీగా ఉంచేందుకు తన జీవితాన్ని త్యాగం చేశారు. భార్య ప్రేమించిన చందన్ కుమార్తో ఘనంగా పెళ్లి చేసి వారిని మనస్ఫూర్తిగా సాగనంపాడు. తన భార్య ఖుష్బూ కుమారి సంతోషంగా ఉండడమే తాను కోరుకుంటున్నానని వెల్లడించాడు. రాజేష్ కుమార్ మంచితనం పట్ల ఖుష్బూ కుమారి కదిలిపోయింది. తాను చందన్ కుమార్ ప్రేమించుకున్న విషయం భర్త రాజేష్ కుమార్కు తెలుసని, తామిద్దరం పట్టుబడిన తరువాత అతడు మరేమీ ఆలోచించకుండా పెళ్లికి అంగీకరించాడని వెల్లడించింది. రాజేష్ కుమార్కు రుణపడి ఉంటానని తెలిపింది. ఖుష్బూ కుమారి, రాజేష్ కుమార్లకు 2 ఏళ్ల కొడుకు ఆయుష్ ఉన్నాడు. ఆయుష్ను ఖుష్బూ కుమారితో పంపించలేమని, ఆ చిన్నారి తమ ఆనందాలకు నెలవు అంటూ రాజేష్ కుమార్ తల్లి పేర్కొంది.